అందరికీ నమస్కారం అండి. రైతులందరికీ కూడా భారీ శుభవార్త. 23వ విడత పీఎం కిసాన్ నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేయడం జరిగింది. సో, ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. రైతులందరికీ వారి యొక్క అకౌంట్లలో పీఎం కిసాన్ నిధులైతే జమ కాబోతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23వ విడత నిధుల విడుదల తేదీని కేంద్ర సర్కార్ అధికారికంగా ఖరారు చేసింది. వచ్చే జూన్ 20న దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 9 కోట్లకు పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ. 2,000 చొప్పున నగదు జమ కాబోతుంది. అయితే ఈ నిధులు అందుకోవాలంటే రైతులందరూ కూడా ఒక ముఖ్యమైన పనిని తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. రైతులకు పెట్టుబడి సాయం అందించి వారి ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో 2019లో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని స్టార్ట్ చేసింది. దీని కింద అర్హులైన రైతులకు ప్రతి ఏటా 3 విడతల్లో రూ. 2,000 చొప్పున మొత్తం రూ. 6,000ను నేరుగా వారి యొక్క ఖాతాల్లోకి బదిలీ చేస్తుంది. విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల వంటి వ్యవసాయ అవసరాలకి ఈ నిధులు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయి. గత మార్చి 13వ తేదీన ప్రభుత్వం 22వ విడత కింద 18,640 కోట్లను సుమారు 9.3 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి జమ చేసిన విషయం తెలిసిందే. అయితే 23వ విడత లబ్ధి పొందడానికి రైతులందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఈకేవైసీ అసంపూర్తిగా ఉంటే సదరు రైతుల ఖాతాలకు ఈ విడత నిధులు బదిలీ కావని స్పష్టం చేసింది. మోసపూరిత లబ్ధిదారులను ఏరివేసి కేవలం అర్హులైన చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిబంధనను కఠినతరం అయితే చేసింది.